అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం ఏంటంటే ప్రాథమిక విధులు. ఫండమెంటల్ డ్యూటీస్. మనందరికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విధులు లేని హక్కులను ఊహించలేము. హక్కులను అనుభవించాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి విధులను నిర్వహించాలి. నా హక్కు నీ విధి, నీ హక్కు నా విధి. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ హక్కులు విధులు బొమ్మ బొరుసు లాంటివి అని మనము ఒక నాణానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. కాబట్టి భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులను కూడా మరి రాజ్యాంగం అమలులో ఉన్నప్పుడు అప్పటి రాజ్యాంగ నిర్మాతలు చేర్చలేదు. కానీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధులను చేర్చడం జరిగిందన్నమాట. ఇది 4A51A 4A భాగంలో 51A అధికరణలో, అంటే ఒక్క అధికరణలోనే అన్ని ప్రాథమిక విధులు 10 ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి చేర్చడం జరిగింది 1976లో. మరి 11వ ప్రాథమిక విధిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందనమాట. మనందరికీ తెలిసిన 86వ రాజ్యాంగ సవరణ అనేది ప్రాథమిక హక్కులలోను 3వ భాగంలోను 4వ భాగమైన ఆదేశ సూత్రంలోని 45వ అధికరణ, ప్రాథమిక హక్కుల్లోని 3వ భాగమైన 21A అనే భాగాన్ని చేర్చింది. 21A అనే ప్రకరణను, అలాగే 45లో ఉన్న అంటే 4వ భాగంలోని ఆదేశ సూత్రాలైన 45వ అధికరణలో మార్పు చేసింది. అలాగే మరి ప్రాథమిక విధులలో మరి 51Aకి ఒక కొత్త 11వ విధిని కూడా 4A భాగంలో ఒక 51A అధికరణలో ఒక కొత్త అంశాన్ని కూడా చేర్చడం జరిగిందనమాట. సరే, మొత్తం మీద 42 మరియు 86 మరియు 86 సవరణల ద్వారా, రాజ్యాంగ సవరణల ద్వారా భారత రాజ్యాంగానికి చేర్చబడిన ప్రాథమిక విధులను గురించి ఈ రోజు మనము చర్చిద్దాం. అంతేకాకుండా ప్రాథమిక విధులు అవి ఏంటివి, వాటి లక్షణాలు ఏంటి, వాటిపై ఉన్న విమర్శలేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, మరి వర్మ కమిటీ 1999లో వాటిని పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పరిశీలనలు ఏంటి, ఇలాంటి విషయాలన్నిటిని గురించి కూడా మనము ఇప్పుడు చర్చించబోతున్నాం అన్నమాట. అయితే మరి ముందుగా ఏం చూద్దామంటే మనము అసలు ప్రాథమిక విధులను ఎందుకు 1976లో చేర్చాల్సి వచ్చిందంటే అప్పుడు అంతరంగిక అత్యవసర పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా మరి ప్రజలకు తమ విధులను గురించి కూడా చేర్చాలి అని చెప్పి భావించడం జరిగింది. నిజానికి ఇది చేర్చకపోవడం చారిత్రక తప్పిదంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగంలో లేకపోవడం చారిత్రక తప్పిదంగా భావించి ఇవి చేర్చడం జరిగింది. సరే, ఇవాళ ఎందుకు చేర్చారు, దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి, మనం తర్వాత చర్చిద్దాం విమర్శలు ఏంటనేది. చేర్చింది కాంగ్రెస్ పార్టీ 1976లో. మరి ఇవి చేర్చడానికి సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు ఈ విధంగా చేర్చడం జరిగింది. 8 సూచనలు చేసింది సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ. కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేసింది. యాక్చువల్గా 8 విధులను సూచిస్తే 10 ప్రాథమిక విధులను చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. ఇంకొక విషయం కూడా మనం చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఏంటంటే ఈ చాలా విషయాలు సర్దార్ స్వర్ణ సింగ్ మేరకు మాత్రమే చేర్చడం జరిగింది. కానీ కొన్ని సూచనలను ఈ కమిటీలో ఈ యొక్క ప్రాథమిక విధుల్లో చేర్చలేదు. సర్దార్ స్వర్ణ సింగ్ 8 సూచనలు 8 చేర్చలేదు. అందులో కొన్నింటిని వదిలేసి కొన్నిటిని మరి తన ప్రభుత్వం సొంతంగా కొన్ని చేర్చింది. ఆ చేర్చనవి కూడా చూద్దాం ఒకసారి. ఇవి ఇక్కడ ఉన్నవి ఈ విధులను మాత్రం, ఈ విషయాలను మాత్రం మరి ప్రాథమిక విధులకు సంబంధించి మరి భారత రాజ్యాంగంలో చేర్చడం జరగలేదు. ఈ సర్దార్ స్వర్ణ సింగ్ మాత్రం ఇది సూచనలు చేసింది. అవేంటి అంటే
విధి నిర్వహణ వైఫల్యంలో తర్వాత విధి నిర్వహణ వైఫల్యం కావచ్చు. అందుకే విధి పాటింపు తిరస్కరణకు సంబంధించి పార్లమెంటు సముచితమైన జరిమానాలను విధించవచ్చు, శిక్షలను కూడా విధించవచ్చు అని చెప్పి ఒక సూచన అనేది మరి చేయడం జరిగిందనమాట. ఎవరు? సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ. తర్వాత ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్టుగా మరి ఒకవేళ కనుక పై విధంగా శిక్షలు కానీ లేకపోతే జరిమానాలు కానీ పార్లమెంట్ కనుక విధిస్తే, ప్రాథమిక విధులను పాటించకపోతే, ఆ సందర్భంగా పార్లమెంట్ విధించిన జరిమానాల విషయంలో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అని చెప్పి న్యాయస్థానాల ఇది భంగకరము, ప్రాథమిక హక్కులకు భంగకరం అని చెప్పి న్యాయస్థానాలను అడిగే అధికారం కూడా ఉండకూడదు ఇలాంటి సందర్భాల్లో కనుక పార్లమెంట్ ఏమైనా జరిమానాలు శిక్షలు విధిస్తే అని కూడా సర్దార్ స్వర్ణ సింగ్ సూచన చేసింది. తర్వాత పన్నులను విధించడం కూడా ప్రాథమిక విధే అనే విషయాన్ని కూడా అది కూడా అంటే రాజ్యాంగ సవరణలో చేర్చలేదు, కానీ ఇది కూడా సర్దార్ స్వర్ణ సింగ్ అయితే ఈ 3 విషయాలను చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలను మాత్రం మన ఆనాటి ప్రభుత్వం అంగీకరించక అవి మాత్రం చేర్చడం జరగలేదన్నమాట. ఇది మనకి ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనం ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా ఏం చదువుతామంటే ఉన్న 10-11 విధులు మాత్రమే చదువుతాం, కానీ ఇంకా సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ ఇంకా ఎక్స్ట్రా అయినా చేసిందా అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను చెప్పింది ఒకటి, పార్లమెంటు ఈ ప్రాథమిక విధులను పాటించకపోయినా వాటిని ధిక్కరించినా సరైన జరిమానా కానీ లేకపోతే శిక్షలు విధించవచ్చు. ఒకవేళ ఆ విధంగా కనుక పార్లమెంటు శిక్షలను కానీ జరిమానాను కానీ విధించినట్లయితే వాటిని ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయనే ఉద్దేశంతో వాటిపై మరి న్యాయస్థానాలకు వెళ్లకుండా కూడా చట్టాలు చేయాలని చెప్పి కూడా సూచించింది సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ. అలాగే పన్నుల చెల్లింపు కూడా ఒక ప్రాథమిక విధిగా ఉండాలి అని చెప్పి కూడా చెప్పింది, కానీ ఈ 3టిని కూడా పాటించడం జరగలేదు. సరే, ఇక మరి భారత రాజ్యాంగం 42 మరియు 86 రాజ్యాంగ సవరణల ద్వారా చేయబడిన ఈ యొక్క 4A51Aలో చేయబడిన ఈ ప్రాథమిక విధులను గురించి ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగం పట్ల విధేయతను కలిగి ఉండుట, అలాగే రాజ్యాంగ సంస్థలను, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఇది మొదటి విధి అన్నమాట. అలాగే జాతీయ ఉద్యమ నాయకుల యొక్క ఉత్తమ ఆశయాలను అనుసరించుట, అంటే జాతీయోద్యమ ఉత్తమ ఆశయాలు లేదా జాతీయ స్వతంత్ర పోరాటపు ఉత్తమ ఆశయాలను మనము ఆచరించుట. తర్వాత వాటిని అనుసరించాలి, ఆచరించాలి. తర్వాత భారతదేశ సార్వభౌమాధికారాలను, సమగ్రతను సమర్థించాలి మరియు వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంటుందన్నమాట. తర్వాత దేశాన్ని రక్షించాలి, అవసరమైతే జాతీయ సేవలో పాల్గొనాలి. ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు మనం గమనించినట్లయితే ఈ విధులన్నీ కూడా ఉన్నతమైన లక్ష్యాలను, ఉన్నతమైన కర్తవ్యాలను కలిగి ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతోంది. తర్వాత అలాగే ఇంకొక విధి చూసుకుంటే భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. తరువాత స్త్రీల పట్ల వారి గౌరవ ప్రతిపత్తులకు భంగం కలిగించరాదు, వారి సాధికారతకు కూడా భంగం కలిగించకూడదు. ఇక్కడ మనం గమనిస్తే భారత రాజ్యాంగ పీఠిక ఆశయమైన సౌభ్రాతృత్వం అనే ఆ యొక్క ఆకాంక్షను
ఈ యొక్క ప్రాథమిక విధి ద్వారా మనకి రాజ్యాంగం తన ప్రతిబింబిస్తోంది అనమాట. సో అందుకనే సోదరభావం కలిగి ఉండాలి. తర్వాత స్త్రీల ప్రతిపత్తికి, వారి గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించరాదు అని చెప్పడం జరిగింది. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యభరితమైన సంస్కృతిని పరిరక్షించి వాటిని కాపాడుకోవాలి. అంటే వాటిని గౌరవించడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలి అని ఎందుకు మనం అంటున్నాము అంటే, భారతదేశం యొక్క సంస్కృతి ఈనాటిది కాదు, అది ఎప్పటి నుంచి వస్తున్న సంస్కృతి. సువిశాలమైన ఈ భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులను గౌరవించాలి, కాపాడాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సహనం వహించాలి. ప్రతి ఒక్క సంస్కృతిని గౌరవించే సహనాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి అని చెప్తోంది ఈ యొక్క ప్రాథమిక విధి. తర్వాత దేశ ప్రకృతి, సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా. తర్వాత ఆటవిక సంపదను, తర్వాత సరస్సులను, నదులను, తర్వాత పక్షులను, వన్యమృగాలను, వివిధ రకాల పక్షి జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నమాట. అంటే ఈ యొక్క అంశం అంటే ఒక విధంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ అని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ విధి పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తోంది అన్నమాట. తర్వాత అంతేకాకుండా ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండడం. ఇది కూడా ఒక అంటే వాటిని పరిరక్షించాలి అంటే ఎప్పుడైతే ఈ యొక్క వన్యమృగాలను, పక్షులను మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే వాటిపై దయ కలిగి ఉంటామో వాటిని మనము తప్పకుండా మరి పరిరక్షించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు ఏంటంటే, మరి ఇటీవల కాలంలో చాలా వివాదాన్ని కలిగించిన ఒక అంశము, మరి కేరళలో జరిగిన ఒక సంఘటన, ఏనుగు నోట్లో బాంబు పెట్టి దాన్ని చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది జరిగింది. అది మరి తెలిసో తెలియకో జరిగిన సంఘటనగా కొంతమంది వాదిస్తారు. కానీ ఏదైనప్పటికీ అలాంటివి జరగకుండా మరి మొన్న ఈ రోజు మనం వార్తల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఈ వరదల్లో, ఇప్పుడు ఈ పాఠం రికార్డ్ చేసే టైంలో దేశంలో తీవ్రమైన వరదలు జరుగుతున్నాయి. ఆ వరదల సందర్భంలో మరి సుమారు కొన్ని పదుల సంఖ్యలో ఉన్న కోతులను కూడా కాపాడడం జరిగింది. అంటే ఇది చేసింది అంటే బృందాలు, ఆ రక్షక బృందాలు చేసింది. కానీ ప్రతి పౌరుడు కూడా అలాంటి ఆ ప్రకృతి సంపదను, ప్రకృతి వనరులను, అలాగే అడవులను, పక్షి జాతులను, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యతను ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలని చెప్పి ప్రాథమిక విధి చెప్తోందన్నమాట. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని, తర్వాత మానవతా దృష్టిని పెంచుకుని, మానవతావాద దృష్టిని పెంచుకోవాలి. తర్వాత సంస్కరణల పట్ల మరి ఒక అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఈ యొక్క సంస్కరణ అభిలాష చాలా అవసరం. ఇక్కడ చాలా ఇది ఒక ముఖ్యమైన ప్రాథమిక విధిగా మనం చెప్పుకోవాలన్నమాట. ఇది అంటే మూఢనమ్మకాలు ఇప్పటికీ కూడా భారతదేశంలో కనిపిస్తున్నాయి. అటువంటి మూఢనమ్మకాలను ప్రజలు వదిలేసి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రతి అంశం పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండి సంస్కరణల అభిలాషిగా ఉండాలి. అంటే సంస్కరణలు మామూలుగా మనము చాలా మంది మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే సంస్కరణలకు వ్యతిరేకంగా ఉంటాయి. కొత్తదాన్ని మనము అంగీకరించాం. అలా కాకుండా మంచి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండి సంస్కరణల అభిలాషిగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తర్వాత నేను చెప్పినట్టుగా సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉండాలి ప్రతి మనిషిలో. శాస్త్రీయ మూఢనమ్మకాలను ఇప్పటికీ కూడా మరి చాలా ప్రాంతాలలో మూఢాచారాలను పాటించడం మనం గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలో మరి ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. వాటిని వదిలేసి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. మరి జల్లికట్టు లాంటి ఆటలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర మరి కోడి పందాలు, ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా పాటిస్తున్నాం. తర్వాత మూఢనమ్మకాలు అనేకం మన దేశంలో ఇంకా ఉన్నాయి.
వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మానడం అని చెప్పి అలాంటివన్నీ వదిలేసి శాస్త్రీయ దృక్పథాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రాథమిక విధి చెప్తోంది. కొత్త కొత్త సంస్కరణలకు కూడా మనము అంగీకరించే విధంగా అవి శాస్త్రీయంగా ఆలోచించాలని చెప్పి తెలుపుతుంది అనమాట. తర్వాత ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి, హింసను విడనాడాలి. చాలా మనము ఈ ప్రాథమిక విధులు చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనిపించచ్చు, కానీ వీటి యొక్క ఆంతర్యం గమనిస్తే మనము మన యొక్క ఇవి చేర్చడానికి గల ఈ చేర్చడం యొక్క ఎంత సమంజసమో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏమైనా ముఖ్యంగా విద్యార్థులను గమనిస్తే ఈ ఉద్యమాలప్పుడు లేకపోతే ఏదైనా పోరాటాలు చేసేటప్పుడు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని పరపాటిగా మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆర్టీసీ మరి బస్సులపై రాళ్లు రువ్వడాలు కావచ్చు, అద్దాలు పగలగొట్టడాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇదంతా ప్రభుత్వ ఆస్తి. ఇది మరి ఎందుకు మన ప్రాథమిక విధుల్లో చేర్చారు అంటే మనం ఇలా చేస్తున్నాం కాబట్టే కదా. ఇవి చేయకూడదు అని చెప్తోంది. ప్రభుత్వ ఆస్తులను భారత రాజ్యాంగమే చెప్తోంది. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న మనము మరి ఒక పాఠాన్ని పాఠంగా కాకుండా ఒక పాఠాన్ని జీవితానికి అన్వయించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క విద్యార్థి చేయాలి. ఇది మనకేమైనా సమస్య వస్తే శాంతియుతంగా వాటిని పరిష్కరించుకోవాలి, కానీ మరి హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు. హింసాత్మకంగా మారుతున్నాయి చాలా పరిస్థితులు. ఏమవుతుంది, ఆర్టీసీ బస్సుల మీద వేస్తే ఒక్కసారి, సరే మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మనందరం కూడా ఈ ప్రాథమిక విధి యొక్క ఔచిత్యాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్టీసీ బస్సుల మీద ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్టడం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు విని రెచ్చగొట్టబడి విద్యార్థులు, ముఖ్యంగా యువత. ఇలా జరిగినప్పుడు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ ఆర్టీసీ పై అంటే ఆ ఆర్టీసీ బస్సులు ఎవరి ధనంతో అవి రూపొందించబడ్డాయి అంటే ప్రజాధనం, అంటే మన ధనమే అది. అంటే మన ధనాన్ని మనమే పగలగొట్టుకుంటున్నాము, మన ధనాన్ని మనమే వృధా చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకొక ఆ తర్వాత వాటి ఖర్చులకయ్యే మళ్ళీ ఆ ఖర్చులు ఎక్కడి నుంచి పెడుతుంది మరి ప్రభుత్వం మళ్ళీ మనం ఇచ్చిన ఆ యొక్క పన్నుల రూపంలో ఇచ్చిన ధనాన్ని మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే ఇక్కడ ఎవరి డబ్బుని ఎవరు వేస్ట్ చేసుకుంటున్నట్టు అంటే ఒక రాజ్యాంగం ద్వారా చెప్పబడిన విధిని మనం సింపుల్ గా కొట్టిపాడేస్తాం, కానీ దీనిలో ఎంత ఆంతర్యం ఉందో మనం గ్రహించాలి. అందుకనే రాజనీతి శాస్త్రాన్ని చదవడం ద్వారా ఎన్నో విషయాలు, ఒక పౌరుడికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాలు కూడా ఈ విధంగా మనము పెంపొందించుకోవచ్చు. వాటిని మనము తీవ్రంగా ఆలోచిస్తే ప్రతి ప్రాథమిక విధిని అణువణువు చదివి అర్థం చేసుకుంటే ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. అంటే మనకి ఇంట్లో సమస్య వస్తే మన మనకు ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొట్టుకుంటామా? మరి దేశం కూడా మనదే, ఈ ప్రభుత్వ ఆస్తి కూడా మనదే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందుకనే ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చకూడదు, హింసాత్మక విధానాలను విడనాడాలి అని చెప్పి ప్రాథమిక విధి చెప్తుంది. అది ఒక చాలా ముఖ్యమైన అంశంగా మరి మన ముఖ్యంగా మీ యువత విద్యార్థులు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా ముఖ్యమైన ప్రధానమైన అంశం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో. తర్వాత జాతి అంచెలంచెలుగా అభివృద్ధి సాధించడానికి, తర్వాత ఔన్నత్యమును సాధించడానికి సమిష్టి కృషిలో తన వంతు పాత్రను కూడా ప్రతి పౌరుడు నిర్వహించాలి. అంటే సమిష్టి కృషి అంటే అందరూ చేస్తున్న కృషిలో మన వంతు కృషిని కూడా జోడించి మరి జాతి యొక్క అభివృద్ధి సాధించడానికి, మరి ఔన్నత్యానికి అంటే మరింత ఉన్నత స్థానానికి, జాతి అంటే మన భారతదేశం ప్రగతిశీలంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పాత్రను పోషించవలసి, సమిష్టి కృషిలో మన వంతు పాత్రను కూడా మరి పోషించవలసి ఉంటుంది అన్నమాట. ఇవి ఎంత ఉన్నతమైన ఆశయమో ఇది కూడా మనకి ఈ విధి ద్వారా, ఈ ప్రాథమిక విధి ద్వారా మనకి అర్థమవుతుంది. తరువాత 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా
విద్యను అందించే బాధ్యతను తల్లి, తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉండాలి. ఆ విద్యా ఆ వయసులో పిల్లలకు చదువును అందించే ఒక ముఖ్యమైన విధిని ప్రతి ఒక్క తల్లి, తండ్రి మరియు లేదా ఆ సంరక్షకులు కలిగి ఉండాలి. అంటే కొంతమందికి తల్లిదండ్రులు కాకుండా గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క బాధ్యతను తీసుకోవాలి. ఈ యొక్క విధి పై 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 విధులు ఏమో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేరిస్తే, ఈ చివరి విధి మాత్రం 46వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చడం జరిగిందనమాట. ఈ విధంగా విద్యకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రాథమిక విధిగా చేర్చడం ప్రాథమిక హక్కుల్లో ఉంది, ఆదేశ సూత్రంలో ఉంది, మరియు ప్రాథమిక విధిలో కూడా ఈ అంశాన్ని 11వ విధిగా చేర్చడం జరిగిందనమాట. ఇవి ముఖ్యంగా మరి మనకి కావాల్సిన ప్రాథమిక మనకి ఇవ్వబడిన విధులు, హక్కులతో పాటు ఈ విధులను కూడా మనము కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మరి ప్రాథమిక విధులు నేను ముందు చెప్పాను. ఈ విధులను కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే, ఈ విధులను పైన చెప్పుకున్న విధులను కనుక మనం ఆలోచించినట్లయితే, వాటి గురించి మనము పరిశోధించినట్లయితే మనకి వాటికి సంబంధించిన కొన్ని లక్షణాలు గోచరం అవుతాయి. అవి ఏంటివి అంటే, భారతదేశంలో ఉన్న ఈ యొక్క 51A అధికరణలో ఉన్న ఈ 11 విధులను మనం అర్థం చేసుకుంటే ఈ కింది లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవి ఏంటంటే, వీటిలో కొన్ని నైతిక విలువలు, పౌర విధులు ఉన్నాయి. వీటిలో కొన్ని నైతిక విధులు మరియు మరికొన్ని పౌర విధులు ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి సోదర భావాన్ని కలిగి ఉండాలి, అదొక నైతిక విధి. మనము సోదర భావాన్ని కలిగి ఉండాలి. స్వాతంత్రోద్యమ ఆశయాలను పరిరక్షించాలి, నైతిక విధి. తర్వాత ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండాలి, నైతిక విధి. మరి పౌర విధులు ఏంటి అంటే, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, తర్వాత భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగానికి విధేయులుగా ఉండి జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఇది ఒక పౌర విధికి ఉదాహరణ. ఈ విధంగా ఇది ఈ విధులు పౌర సంబంధమైన స్వభావాన్ని, నైతిక బద్ధమైన స్వభావాన్ని రెండింటినీ కూడా, కొన్ని ప్రాథమిక విధులు పౌర సంబంధమైనవి అయితే మరికొన్ని ప్రాథమిక విధులు నైతిక సంబంధమైనవిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత భారత సాంప్రదాయాలు, పురాణాలు, తర్వాత ఆచారాలు, విలువలను ఇవి ప్రతిబింబిస్తాయి. అంటే ఉదాహరణకు నేను ఇందాక చెప్పిన ప్రాణకోటి పట్ల దయ కలిగి ఉండాలి. ఇది మనం ఎప్పుడు మన యొక్క చిన్నప్పుడు పద్యాలు, అనేక మత గ్రంథాలు, అది ఏ మతమైనా తీసుకోండి, భారతదేశంలో ఉన్న ప్రతి మతము కూడా ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండాలని చెప్తుంది. ఇలాంటి అనేక అంశాలను ఇవన్నీ కూడా మరి స్త్రీలను గౌరవించాలి అని చెప్తున్నాం. ఈ అంశాలన్నీ కూడా ఆయా మత గ్రంథాలలో రాసి ఉన్నాయి. ఆయా పురాణాలు, హిందూ పురాణాలు కావచ్చు, ముస్లిం మత గ్రంథం కావచ్చు, క్రైస్తవ మత గ్రంథం కావచ్చు, బుద్ధుల మరి బౌద్ధ మతానికి, జైన మతానికి సంబంధించిన గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి మంచిని బోధిస్తున్నాయి. వాటినన్నిటినీ కూడా ఆ అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రాథమిక విధులలో పొందుపరిచారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదన్నమాట. అదొక లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాథమిక విధులు ఇవి కేవలం పౌరులకు మాత్రమే నిర్దేశించబడ్డాయి. ప్రాథమిక విధులు కేవలము పౌరులకు మాత్రమే నిర్దేశించబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రాథమిక విధులు అనేవి ముఖ్యంగా పౌరులకు విధించడము అంటే దాని అర్థం విదేశీయులకు కావు. ఈ విధులన్నీ పౌరులుగా, భారతదేశంలో పౌరులుగా ఉన్న వారందరూ కూడా నిర్వహించాల్సినవిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక హక్కులు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాథమిక హక్కుల్లో కొన్ని పౌరులకు, మరికొన్ని పౌరులకు మరియు విదేశీయులకు ఇద్దరికీ చెందుతాయి. అంటే
ఆ ఆ పాఠంలో మనం చర్చించుకున్నాం ఏవేవి పౌరులకు చెందుతాయి, ఏవేవి విదేశీయులకు పౌరులకు ఇద్దరికి చెందుతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అన్ని విధులు కూడా కేవలం పౌరులకు మాత్రమే ఈ యొక్క ప్రాథమిక విధులు అనేవి ప్రసాదించబడ్డాయి అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఆదేశ సూత్రాల వలె ఇవి న్యాయ నిర్ణేతకమైనవి కావు. దాని అర్థం ఏంటి? ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే భారత రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం న్యాయస్థానాలకు వెళ్లి వాటిని మనం పరిరక్షించుకోవచ్చు. 32 కావచ్చు, 226 కావచ్చు, 13వ అధికరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ దాదాపుగా ఒక సారాంశాన్ని చెప్తున్నాయి. ఏంటి అంటే మనము మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాటిని న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. ఇటువంటి న్యాయ రక్షణ ఆదేశ సూత్రాలకు లేదు, అదే విధంగా ప్రాథమిక విధులకు కూడా లేవన్నమాట. అంటే ప్రాథమిక విధులను ఎవరైనా పాటించకపోతే అవి పాటించట్లేదని వెళ్ళి మనము న్యాయస్థానాలకు వెళ్ళలేము. వాటికి న్యాయ రక్షణ లేదు. దీని గురించి మనం కొంత తర్వాత విమర్శ వాటి విషయంలో అప్పుడు వచ్చినప్పుడు మనం చర్చిద్దాం. కాబట్టి ఇవి న్యాయ నిర్ణేతికాలు కావు అనే విషయాన్ని మనము తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన మరొక అంశం ఏంటంటే ఇక మనము ప్రాథమిక విధులపై ఉన్న కొన్ని విమర్శలను చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే విధుల జాబితా అనేది సమగ్రంగా లేదు అనేది కొందరు విమర్శించారు. అంటే సమగ్రంగా అంటే అన్ని అంశాలను ఈ యొక్క విధులను పరిగణించలేదు, ఇవి అన్ని అంశాలను కవర్ చేయలేదు అని చెప్పి కొందరు విమర్శించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే కుటుంబ నియంత్రణను పాటించాలి, ఈ అంశం లేదు, పన్నులను చెల్లించాలి, ఈ అంశం లేదు. ఇలాంటి కొన్ని అంశాలు అనేవి మరి ప్రాథమిక విధులలో చేర్చి ఉంటే బాగుండేది. కాబట్టి ఇవి లేవు, ఇలాంటి అంశాలు లేకపోవడం శోచనీయమని చెప్పి కొంత ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర కొంతమంది దీన్ని ఈ యొక్క ప్రాథమిక విధులపై తమ విమర్శలను గుర్తించడం జరిగిందనమాట. తర్వాత కొన్ని విధులు అస్పష్టంగా సందిగ్ధంతో ఉన్నాయి అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము చూసుకుంటే ఈ యొక్క శాస్త్రీయ దృక్పథం అంటున్నాము, సంస్కరణలకు అభిలాషి ఉండాలి అంటున్నాము, శాస్త్రీయ వాదాన్ని కలిగి ఉండాలంటున్నాము. ఇలాంటి అంశాలు అనేవి కొన్ని ఇంకా స్పష్టంగా ఉంటే బాగుండేది. భాష అనేది సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రాథమిక విధులు ఎవరికి ఉద్దేశించబడ్డాయి? ఒక ముఖ్యమైన అంశం మనం చెప్పుకోవాలి. ప్రాథమిక హక్కులు వ్యక్తులకే ఉద్దేశించబడ్డాయి. ప్రభుత్వం ఏం చేయకూడదు, వ్యక్తి స్వేచ్ఛ కోసం అని చెప్తుంది. ప్రాథమిక విధులు వ్యక్తి రాజ్యం కోసం ఏం చెయ్యాలి అని చెప్తుంది. అంటే ఆదేశ సూత్రాలేమో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చెప్తుంది. ప్రాథమిక హక్కులు వ్యక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేయకూడదు, అలాగే ఇతర వ్యక్తులకు మిగిలిన వారికి భంగం కలిగించకుండా ఏం చేయాలి, ఇవి ప్రాథమిక హక్కులు చెప్తే వ్యక్తి స్వేచ్ఛ కోసం ఏం చేయాలని. ఇక ఆదేశ సూత్రాలు రాజ్యం ఏం చేయాలి వ్యక్తి కోసం, వ్యక్తి సంక్షేమం కోసం అని చెప్తుంది. ప్రాథమిక విధులు మరి రాజ్యం కోసం వ్యక్తి ఎటువంటి విధులను నిర్వర్తించాలి, ఇది ప్రాథమిక విధులు చెప్తాయి. ఈ అంశాన్ని ప్రాథమిక విధులు చెప్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇలాంటి సందర్భంగా అంటే మరి ఏం నిర్వర్తించాలి వ్యక్తి అని చెప్పే ఈ ప్రాథమిక విధులు ఇవి వ్యక్తులకు ఉద్దేశించబడ్డాయి. కాబట్టి వ్యక్తులకు అర్థమయ్యే సామాన్యమైన భాషలో ఉంటే బాగుండేవి. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఉండడం అనేది సామాన్య ప్రజలకు అర్థం కావు కదా. ఇవి ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి విధులను నిర్వర్తించాల్సింది సామాన్యమైన ప్రజలే కదా. మరి అటువంటి స్పష్టత అనేది కొరవడింది ఈ ప్రాథమిక విధుల రూపకల్పనలో అనే ఒక విమర్శ కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకో కొంతమంది విమర్శకులు అసలు ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరం ఏముంది అని విమర్శించడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది అంటే
ఆల్రెడీ 1950లో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం 1900 అంటే 26 సంవత్సరాల తర్వాత వీటిని భారత రాజ్యాంగంలో పొందుపరచడం అవసరమా అని కొందరు ప్రశ్నించడం జరిగింది. ఇంకొందరు కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళే విమర్శ చేశారంటే, ఇంకా కొంతమంది ముందుకెళ్ళి విమర్శించి ఇంకా విమర్శ గుప్పించారు. ఏం గుప్పించారంటే, వారి ఉద్దేశంలో అంటే భారత ప్రజలను ఒక ప్రజాస్వామ్య ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న మన భారతదేశంలో ప్రజలకు అంత విలువనిచ్చి 26 సంవత్సరాల తరువాత ఈ విధులను చేర్చడం ద్వారా ప్రజలను ఒక విధంగా అవమానించడం అవుతుంది కదా అని మరికొందరు విమర్శించడం జరిగింది. ప్రజలందరికీ విధులు తెలుసు, వాళ్ళు ఆచరిస్తున్నారు అంటే వీటిని కొత్తగా చేర్చడం ద్వారా ప్రజలు వీటిని ఆచరించడం లేదు అనే సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. వీటిని 1976లో చేర్చడం ద్వారా ప్రజలు వీటిని ఆచరించడం లేదు అని ఒక కొత్త సందేశాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది కదా అని చెప్పి మరికొంతమంది దీన్ని ఈ యొక్క ప్రాథమిక విధులను చేర్చాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం అని చెప్పి విమర్శించడం జరిగిందనమాట. తర్వాత ప్రాథమిక విధులు 4A అంటే వేరే భాగంలో చేర్చారు. దానివల్ల దీనికి అంత ప్రాముఖ్యత లేదు. అలా కాకుండా వీటిని 3వ భాగంలోనే అంటే ప్రాథమిక హక్కులకు అనుబంధంగా వీటిని కూడా 3వ భాగంలోనే చేర్చి ఉంటే వాటికి మరింత ప్రాముఖ్యత ఉండేది. వాటికి ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేని అంశాలుగా ఇవి చేర్చబడ్డాయి. ఏవో ఉన్నత ఆశయాలను చెప్తున్నట్టుగా ఒక నైతిక బోధం ఉపదేశాలుగా వీటిని విమర్శించడం జరిగింది. నైతిక ఉపదేశాలుగానే ఉంటున్నాయి తప్ప వీటిని 4A భాగంలో కాకుండా 3వ భాగంలోనే ప్రాథమిక హక్కులకు అనుబంధంగా చేర్చి ఉంటే వీటికి మరింత ప్రాముఖ్యత ఉండేది కదా అని చెప్పి మరికొంతమంది విమర్శించడం జరిగిందనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మరి విమర్శలు అనేవి సహజం. మరి ఆ విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను మనము మర్చిపోలేము. కాబట్టి అటువంటి ప్రాథమిక విధుల యొక్క ప్రాముఖ్యతను మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే దేశం, సమాజం అంటే ఈ దేశంలో కావచ్చు, సమాజంలో ఉండే వ్యక్తులు, తర్వాత తోటి పౌరుల పట్ల ఈ యొక్క హక్కులను అనుభవించి విధులను తక్కువగా చూసే వారందరికీ కూడా మాకు తక్కువ విధులు ఉన్నాయి, హక్కులే ఉన్నాయి అనుకునే వారికి ఇవి ఒక జ్ఞాపకాలు, ఒక హెచ్చరికలుగా పనిచేస్తాయి. ఇవి ఒక జ్ఞాపకాలుగా, హెచ్చరికలుగా పనిచేస్తాయి అన్నమాట. మనకి ఇవి చూసినప్పుడల్లా ఓహో మన విధులు ఇది కదా. ఇందాక మనం అనుకున్నాం ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడం, ఇవన్నీ కూడా అంటే మా హక్కులు రావట్లేదు కదా అని చెప్పి మన విధులను మర్చిపోయి మన ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నామే. అలాంటి సందర్భాలలో ఇలాంటి ప్రాథమిక విధులను చూసినప్పుడు ఓహో ప్రభుత్వ ఆస్తులను మనం ధ్వంసం చేయకూడదు, హింసాత్మక పద్ధతులను మనము ఆచరించకూడదు అనే ఒక విషయాన్ని గుర్తుకు తెస్తాయి ఇలాంటి అంశం. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు, అలాంటి విషయాలను గుర్తుకు తెస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఎంతైనా సరే ఆ ప్రాథమిక విధి ప్రతి ఒక్క పౌరుని యొక్క విద్యుత్ ధర్మాన్ని గుర్తు చేస్తుంది అనడంలో సందేహము లేదన్నమాట. తర్వాత ఈ యొక్క జాతీయ పతాకాన్ని తగలబెడుతూ ఉంటారు కొంతమంది. తర్వాత అదే విధంగా మరి ఒక ఏమంటాం మనము ప్రభుత్వ ఆస్తులను, ఇందాక చెప్పాను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటారు, విధ్వంసాలు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా తమలో తాముకు మార్పు వచ్చే అవకాశం ఈ యొక్క ప్రాథమిక విధులు కల్పిస్తాయి. ఇలాంటి ఒక ఆపర్చునిటీని కల్పిస్తుంది అనమాట. ఎవరికైనా బలవంతంగా ఒక పద్ధతి, కొన్ని సందర్భాలలో బలవంతంగా కాకుండా వారిలో ప్రవర్తన మార్పు తీసుకురాగలిగితే
సమస్యలను చాలా సులువుగా, జటిలమైన సమస్యలు కూడా సులువుగా పరిష్కరించబడతాయి. అలాంటి వాటికి కొంతైనా సరే ఇలాంటి ప్రాథమిక విధులను చేర్చడం ద్వారా మరి పౌరులలో చైతన్యం కలిగి, పౌరులలో తమ విద్యుక్త ధర్మాన్ని, తమ ఏమి చేయాలి ఏమి చేయకూడదు తోటివారి పట్ల అనే విషయాన్ని తెలుసుకోగలిగితే అది మరి సమాజ బాగుకి, దేశ ప్రగతికి కూడా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి అలాంటి వాటి కోసం కూడా ఈ యొక్క ప్రాథమిక విధులను చేర్చడం జరిగిందనమాట. తర్వాత ప్రజలలో క్రమశిక్షణను వారిలో ఒక ప్రేరేపించి, వారిని ఒక మోటివేట్ చేయడానికి, వారిలో ప్రేరేపణను కలిగించి, వారిలో ఒక క్రమశిక్షణను, నిబద్ధతను కలిగించడానికి ఈ యొక్క ప్రాథమిక విధులు తోడ్పడతాయి. ఈ దేశం నాది, జాతీయ సేవకు నేను అంకితం కావాలి, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించాలి, సో అందరితో సోదర భావాన్ని కలిగి ఉండాలి, స్త్రీలను గౌరవించాలి, ఇలాంటి భావనలు ఖచ్చితంగా మరి పౌరులలో ఒక రకమైన మోటివేషన్ ని, ఒక రకమైన క్రమశిక్షణను, ఒక రకమైన నిబద్ధతను, భారత రాజ్యాంగం మనకు ఇన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది కాబట్టి ఈ విధులను అనుసరించడం ద్వారా కూడా మరి మనం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవచ్చు అనే ఒక సందేశాన్ని వారు గ్రహించి మరి పౌరులందరూ కూడా వాటిని పాటించడానికి ఈ యొక్క ప్రాథమిక విధులు ఎంతగానో తోడ్పడతాయి అనడంలో సందేహం లేదన్నమాట. తర్వాత ఇవి ఒక శాసనం యొక్క మాన్యతను, ఒక శాసనం యొక్క పరిశీలించడానికి, నిర్ధారించడానికి ఈ యొక్క ప్రాథమిక విధులు ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే మరి ఒక శాసనం అనేది దాని స్టాండర్డ్ ని, దాని యొక్క ప్రమాణాన్ని పరిశీలించాలంటే ఆదేశ సూత్రాల గురించి కూడా అలాగే చెప్తున్నాను. ఆదేశ సూత్రాలు ఎలా అయితే ఉపయోగపడతాయో మరి ఈ యొక్క ప్రాథమిక విధులను, ఎందుకంటే ప్రాథమిక విధులు ఎక్కడ చేర్చబడ్డాయి? భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. అంటే భారత రాజ్యాంగ మౌలిక శాసనంలోనే ఈ యొక్క అంశాలు ఉన్నాయి కాబట్టి వీటి పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చేసే శాసనాలను మరి వాటి యొక్క మాన్యత, అంటే వాటి యొక్క ప్రమాణాలను కూడా పరిశీలించి నిర్ధారించే అవకాశం న్యాయస్థానాలకు దక్కుతుందన్నమాట. ఇది ఒక అవకాశంగా న్యాయస్థానాలకు దక్కుతుందన్నమాట. అంటే ఆ శాసనాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం తయారు చేసింది, వన్యమృగాలను రక్షించే చట్టం తయారు చేసినప్పుడు వన్యమృగాలను కాపాడాలి, వాటిని వేటాడడం నిషేధించబడింది అనుకున్నప్పుడు మరి అవి అది సమంజసమేనా కాదా అని ఒకవేళ న్యాయస్థానం చూసి పరిశీలించి తీర్పు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేని చూడాలి? అప్పుడు ప్రాథమిక విధుల్లో ఇది ఉంది, వన్యమృగ సంరక్షణ ఉంది కాబట్టి ఇది కరెక్టే, ఇటువంటి శాసనాలు చేయడము కరెక్టే అని చెప్పి తీర్పు ఇచ్చే అవకాశము న్యాయస్థానాలకు దక్కుతుందన్నమాట. తర్వాత చట్టం ద్వారా వీటిని అమలుపరచవచ్చు. చాలా మంది విమర్శించారు ఏంటంటే వీటికి న్యాయబద్ధత లేదు, ఏవో రాజ్యాంగంలో నైతిక ఆశయాలుగా వీటిని చూడొచ్చు కానీ వీటికి ఏమి చట్టబద్ధత లేదు అన్నట్టుగా కొంతమంది విమర్శించారు. ఇందాక మనం అనుకున్నాం. కానీ ప్రాథమిక హక్కులు చేయడానికి చట్టాలు అక్కర్లేదు, కానీ ఆదేశ సూత్రాలను లేదా ప్రాథమిక విధులను అమలులో ఉంచడానికి చట్టాలు చేయాల్సి వస్తుంది. పార్లమెంటు ఇలాంటి చట్టాలు చేయడానికి పార్లమెంటుకి పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి, అంతేకాకుండా మరి ప్రభుత్వాలు కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఆయా చట్టాలను చేయడం వాటి బాధ్యత చేస్తాయి కూడా. ప్రాథమిక విధులను మరి వాటిని కాపాడడానికి చట్టం ద్వారా వాటిని చెయ్యొచ్చు. అందుకని చాలా మంది దీన్ని ఏమంటారంటే మరి న్యాయబద్ధత లేనప్పటికీ కూడా ఆయా చట్టాలను చేయడం ద్వారా వీటి యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, వీటి ప్రాధాన్యత పెరుగుతుంది, వీటి యొక్క అమలు అనేది ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. మనము కొంతసేపట్లో చూస్తాం కూడా, అంటే ఏం చట్టాలు చేశారు మరి ప్రాథమిక విధులకు సంబంధించి అనే విషయాన్ని కూడా మనం గమనించబోతున్నాము. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవి నిరుపయోగమైనవి కావు, ఇవి ఖచ్చితంగా అమలు తగినవే. ఆయా ప్రభుత్వాలు ఆయా సమయాలలో చేసిన రకరకాల చట్టాల ద్వారా ఈ విషయాన్ని మనము నిరూపించవచ్చు. ఆ చట్టాలను కూడా చూద్దాం మనం కొద్దిసేపట్లో. అయితే
ఇక మనం చూడాల్సింది ఏంటంటే 1999లో వర్మ కమిటీని నియమించడం జరిగిందనమాట ఈ చట్టాల పరిశీలనకు. సారీ, ఈ ప్రాథమిక విధుల అమలుకు సంబంధించి ఒక కమిటీ, వర్మ కమిటీని నియమించడం జరిగింది అప్పటి ప్రభుత్వం 1999లో. వర్మ కమిటీ ఈ కింది పరిశీలనలు కూడా చేసింది. ఈ పరిశీలనల ద్వారా మనం ఎందుకు చూడాలి అంటే, ఈ పరిశీలనల ద్వారా ప్రాథమిక విధులు ఏ విధంగా చట్టాల రూపంలో అమలవుతున్నాయి అనే విషయం మనం కూడా తెలుసుకోవచ్చు. మనం ఇందాక విమర్శకులు చేశారు, ప్రాథమిక విధులు అమలుకు కష్టమవుతుంది ఎందుకంటే అవి న్యాయబద్ధమైనవి కావు, అవి న్యాయ రక్షణ లేదు వాటికి అని. కానీ ఇప్పుడు మనం పరిశీలించబోతున్న ఈ క్రింది చట్టాల ద్వారా మరి ప్రాథమిక విధులు ఏ విధంగా అమలు అవుతాయి అనే విషయాన్ని మనకి అవగతం అవుతుంది అన్నమాట. ఇది జాతీయ చిహ్న గౌరవ భంగ నిరోధ చట్టం 1971లో చేశారనమాట. ఇది చూడండి, మొదటి ప్రాథమిక విధి జాతీయ పతాకానికి, జాతీయ భారత రాజ్యాంగానికి, జాతీయ గీతానికి జరిగే అవమానాన్ని, దాని అగౌరవాన్ని ఇది నిరోధిస్తుంది. మనం ఏం చెప్తున్నాం, వాటిని గౌరవించాలి అని చెప్పి ప్రాథమిక విధి చెప్తోంది. దానికి ఆ విధంగా గౌరవించడానికి కావాల్సిన చట్టం ఈ 1971లో చేయబడింది. జాతీయ చిహ్నాల గౌరవ భంగ నిరోధక చట్టం. ఇది చూసారా, ఈ చట్టం ద్వారా మరి ఇటువంటి ఎవరైనా వీటికి జాతీయ గీతాన్ని గాని, జాతీయ పతాకాన్ని గాని, రాజ్యాంగాన్ని గాని అగౌరవపరిస్తే వాటిని ఈ చట్టం ద్వారా శిక్షించవచ్చు. సో ఈ మొదటి ప్రాథమిక విధి అనే విషయాన్ని, ఈ విధి అమలులోకి ఈ చట్ట రూపంలో వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాష, జాతి, జన్మస్థలం కావచ్చు, జాతి కావచ్చు, భాష కావచ్చు, కులం కావచ్చు, లింగ వివక్షత కావచ్చు, ఇవన్నిటినీ నివారించడానికి అనేక క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. వీటిని ఎవరైనా పాటిస్తే వారిని శిక్షించడానికి అనేక రకాల క్రిమినల్ చట్టాలు అనేవి మరి భారతదేశంలో ఉన్నాయన్నమాట. మరి స్త్రీలకు ఉదాహరణకు ఒక అంశం చూద్దాం. స్త్రీలకు కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కావచ్చు, స్త్రీలకు కావాల్సిన ఇప్పుడు మన నిర్భయ చట్టం కావచ్చు, ఒక చిన్న ఉదాహరణ నిర్భయ చట్టం. ఇలాంటి ఎన్నెన్నో దేశంలో చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక విధుల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి, ప్రజలు వాటిని పాటించడానికి, వాటిని వ్యతిరేకించకుండా ఉండడానికి ఈ చట్టాలు అనేవి ఉపయోగపడుతున్నాయి. తర్వాత అదే విధంగా పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955లో చేయబడింది. ఇది అంటే అనేక సవరణలు చేసి దీన్ని చేయడం జరిగింది. ఈ చట్టము కులం మతానికి సంబంధించిన నేరాలకు ఇది శిక్షణ కలగజేస్తుంది. అంటే మన సోదర భావాన్ని కలిగి ఉండాలి, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని చెప్పుకుంటున్నాం. ఒక ప్రాథమిక విధి చెప్తోంది. దానికి సంబంధించి ఈ చట్టం అన్నమాట. అంటే ఈ చట్టం ద్వారా కులం మతానికి సంబంధించిన వివక్షతలకు ఎవరైనా పాల్పడితే ఈ చట్టం ద్వారా వారు శిక్షార్హులు అవుతారన్నమాట. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ జాతీయ సమగ్రతకు భంగమైనా కలిగితే వాటిని ధృవీకరించి అలాంటి వారిని శిక్షార్హులుగా చేసే చట్టాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అవకాశం కూడా ఈ క్రిమినల్ కోడ్ లో, అంటే ఇండియన్ క్రిమినల్ కోడ్ లో ఇలాంటి, అంటే ఐపీసీ సెక్షన్ల ప్రకారం అటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను శిక్షించే అధికారం మరి భారత ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. తర్వాత చట్టరహిత చర్యల నిరోధక చట్టము 1967 కావచ్చు, 1967లో చేయబడిన ఈ చట్టం కావచ్చు. అలాగే మతతత్వాన్ని పెంపొందించే సంస్థలను ఇది విరుద్ధ సంస్థలుగా ప్రకటిస్తుంది అన్నమాట.
1951లో చేయబడిన ప్రాతినిధ్య ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇదేం చేస్తుందంటే జాతి, మతము, భాష ఇలాంటి వాటిని రెచ్చగొట్టి ప్రజలలో కులంతో పేరుతో కావచ్చు, కులం పేరిట కూడా కులం కావచ్చు, మతం కావచ్చు, జాతి కావచ్చు, భాష కావచ్చు, ఇలాంటి పేర్లతో ప్రజల మధ్య అంటే ప్రజల మధ్య ఒకవేళ రెచ్చగొడితే గనక వారి మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం కానీ, అలాగే వాటిని ఆధారంగా ఓటు అడగడం కానీ చేస్తే ఎవరినైనా సరే వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తుంది. పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఆయా రాష్ట్ర శాసనసభ సభ్యులు కావచ్చు, కులము, మతము, భాష, జాతి ఇలాంటి వాటితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం కానీ, అంటే వారి స్వయ ప్రయోజనాల కోసం ఇలా పెంపొందించడం కానీ, లేదా మతం పేరుతో, కులం మతం పేరుతో, మరి భాష పేరుతో ఓట్లు అడగడం కానీ ఇలాంటివి కూడా చేయడాన్ని కనుక చేస్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించే అధికారము మరి పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. పార్లమెంటు ప్రాతినిధ్య చట్టము, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. అంటే ఇక్కడ వారికి అంటే మరి చట్ట నిర్మాణం చేసే వారిని కూడా మరి ప్రాథమిక విధులకు వ్యతిరేకంగా పనిచేయడానికి వీలు లేదనే విషయాన్ని మనము ఒక విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వన్య ప్రాణుల రక్షణ చట్టం 1972 అలా అలాంటి జంతువులను వేటాడి వాటి వ్యాపారాన్ని నిషేధిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ చట్టం. అంటే మనం ఈ ప్రాథమిక విధిని కాపాడుతున్నాం కదా, వన్యమృగ సంరక్షణ చేయాలని చెప్పి ప్రాథమిక విధి చెప్పింది కదా, ఈ చట్టం ద్వారా దాన్ని మనము చేయవచ్చు. తర్వాత 1980లో చేయబడిన ఈ యొక్క అడవుల సంరక్షణ చట్టము 1980లో చేయబడింది. ఇది అడవులను విచక్షణంగా నరికివేయడానికి కావచ్చు, నిర్మూలించడానికి కానీ, తర్వాత వాటిని ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి కూడా అడవి భూములను ఇది మరి నిషేధిస్తుంది అనమాట. ఈ విధంగా మరి వర్మ కమిటీ ఏం అబ్జర్వ్ ఈ పై విషయాలన్నింటినీ కూడా పరిశీలించి ప్రాథమిక విధులను అమలు చేయడంలో ఈ చట్టాలు ఉపయోగపడతాయి అని చెప్పి నిర్ధారించడం జరిగింది అనమాట. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రాథమిక విధులకు కావాల్సిన చర్యలను మన భారత ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి అవి నిరుపయోగమైనవి కావు. అంటే ఇవి నిరుపయోగమైనవి కావు, వీటి చట్టాల ద్వారా అమలు చేస్తున్నాయి. అవి వ్యతిరేకించబడితే ఆయా చట్టాల ద్వారా మనము శిక్షార్హులం అవుతాము అనే విషయాన్ని కూడా గమనించవచ్చు. కానీ ఒక ఉత్తమ పౌరుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టాలు మనల్ని శిక్షించడానికి బదులు మనంతట మనమే ఈ యొక్క విధులను చక్కగా సక్రమంగా క్రమశిక్షణతో గనక అమలు చేసుకున్నట్లయితే మరి ఇటువంటి బల ప్రయోగాలకు అవకాశం లేకుండా మనంతట మనమే భారతదేశ ప్రగతికి మరి మన ప్రాథమిక హక్కులతో పాటు ఇతరుల ప్రాథమిక హక్కులు, అలాగే ఇతరుల వల్ల మన ప్రాథమిక హక్కులు కూడా కాపాడబడతాయని చెప్పడంలో ఆశ్చర్యము, సందేహము లేదు. థ్యాంక్ యూ.